వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమల ఛానల్. జనవరి 2025 మీన రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. చతుర్థ స్థానం అన్నప్పుడు ఇక్కడ డిగ్రీ స్థాయి విద్య అధిపతి బుధుడు 10-11 స్థానాల్లో ఉన్నారు. ఎక్సలెంట్ గా ఉంది. కేంద్రం మరియు లాభంలో ఉన్నారు కాబట్టి వారు అనుకున్న విధంగానే వారి ప్రిపరేషన్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు చక్కగా ముందుకు వెళ్తుందండి. నో డౌట్. మరి హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు పంచమ స్థానాధిపతి చంద్రుడు ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ కాబట్టి మనం పరిగణలో కన్సిడర్ చేయము మాస ఫలాలు కాబట్టి. కుజుడు అక్కడ ఉన్నారు, యువకారకుడే, కాకపోతే కాస్త బలహీనపడి రాహుతో చూడబడుతూ ఉన్నారు. రాహు అంటే కెమెరా, సోషల్ మీడియా కావచ్చు, బిహైండ్ ద స్క్రీన్ జరిగేవన్నీ కూడాను. కాబట్టి సో అలాంటి మాయలో కొంత తగ్గించుకోగలిగితే కనుక బాగుంటుంది. ఎందుకనంటే ఫోకస్ ఎక్కడైతే ఫోకస్ చేస్తామో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఎక్కడైతే ఎనర్జీ ఫ్లో అవుతుందో అక్కడ ఫలితం గ్యారంటీగా వస్తుంది. సో డోంట్ డిస్ట్రాక్ట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థులకు అద్భుతంగా ఉంది. 6వ స్థానం పోరాట పటిమ, శత్రు రుణ రోగ బాధ అంటే కాంపిటేటివ్ అంటే కాంపిటీషన్. సో విద్యార్థులు ఎవరైతే ఉంటారో 6వ స్థానాధిపతి 10లోకి వస్తారు కాబట్టి 10-11 స్థానాల్లో ఉంటారు కాబట్టి డెఫినెట్గా యూఆర్ గోయింగ్ టు విన్ అని చెప్పవచ్చు. పర్టికులర్గా 2వ వారం వరకు ఇంకా పాజిటివ్గా ఉంది. 2వ వారం తర్వాత పర్వాలేదు అన్నట్టుగా ఉందండి. మరి ప్రేమ విషయానికి వచ్చే వరకు కొంత టీ కప్పులో తుఫాన్ లాగా మాట పట్టింపులు, ఇగో క్లాసెస్ కొంత ఇలాంటివి నడుస్తూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ మాసంలో. మీన రాశి వారికి వృత్తికి సంబంధించే విధంగా ఉంటుంది. సో దశమాధిపతి గురుగ్రహము వక్రీకరించిన స్థితిలో 3వ స్థానంలో ఉన్నారు. వృత్తిలో ఉన్నవారు కాస్త ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఏదైనా చేయాలంటే కొంత వెనక ముందు ఆలోచిస్తారు, కానీ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారండి. సీనియర్స్, ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు అందుకుంటారు, వారి యొక్క సాంగత్యం దొరుకుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ జాబ్లో ఉన్నవారికి కూడా ఈ మాసం పాజిటివ్గా ఉంటుంది, కలిసి వస్తుంది అని చెప్పవచ్చండి. మరి వృత్తిలో మార్పు చేర్పు అన్నప్పుడు ఏంటంటే 6వ అధిపతి అయినటువంటి యొక్క రవి 11లోకి వెళ్తాడు, 5వ స్థానాన్ని చూస్తారు కాబట్టి కొంతమంది ఏదైనా సో వారికి అనుకూలంగా బ్రాంచ్ మార్పు లేకుంటే స్థాన మార్పు, ఏదైనా ప్రాజెక్టు మార్పు చేసుకునే అవకాశం అయితే ఉంది. ఒకవేళ మార్పు చెందినా కూడా పాజిటివ్గా అయితే కనపడుతూ ఉందండి. మరి వ్యాపారం 7వ స్థానాధిపతి బుధగ్రహం ఈ మాసంలో 9, 10, 11 స్థానాల్లో ఉంటారు. సో కాబట్టి వ్యాపారంలో రాణింపు ఉంటుంది. ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ వ్యాపారాలు బాగుంటాయి. ఇంటి నుండి బహుదూరంగా కొంతమంది ఇల్లు ఒక దగ్గర ఉంటుంది, వ్యాపార స్థానం ఇంకో దగ్గర ఉంటుంది. ఇలాంటి వారికి కూడా బాగుంటుంది.